నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేతలు పోరాడాలని, పార్టీ నాయకులంతా అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఓటరు నమోదు కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి, ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను చేర్పించాలి అని ఆయన సూచించారు. వచ్చే నెల తొలి వారంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో కరీంనగర్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని బండి సంజయ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ గారు ఎట్టి పక్షం ప్రధానమంత్రి అవుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈసారి సీట్లు కూడా ఐఎస్ సీట్లు పడితే 350 దాకా ఓన్లీ బీజేపీ 350 దాకా వస్తాయని చెప్పారు. సర్వేలు అన్నీ చెప్తున్నాయి. మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎట్టి పక్షం ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. పోటీ అనేది రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యలో మాత్రం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాల గురించి ఇక ప్రజలు మర్చిపోలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు కబ్జా చేసి పేదోళ్ళు గుర్తులు పోసుకున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఊరుతో కొట్టించడం కూడా వాళ్ళే కొట్టే ప్రయత్నం చేసి అరాచకాలు పాల్పడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఇక దొంగల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తర అడ్డు పెట్టుకున్నారు. మాకు కేసీఆర్ తప్ప మీకంతా పారిపోతున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ అని సీజ్ చేయాలి. చెప్పారు. సర్వేలు అన్నీ చెప్తారు. మనకి మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎట్టి పక్షం ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? పోటీ అనేది రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్